వెంకటాపురంలో సద్దుల బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతున్న వేళ ఈ ఊరి ఆడపడుచులందరూ కలిసికట్టుగా ఆటపాటలతో ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. కాని వారి మనసులో ఒక చిన్న ఆందోళన. గత బతుకమ్మ పండుగకి అనుకోకుండా వర్షం పడింది. దీంతో బతుకమ్మ సరిగా ఆడలేకపోయామనే బాధ వారిలో ఇంకా మిగిలిపోయింది. ఓ దుర్గామాతా, ఈ ఒక్కరోజు వర్షం పడకుండా చూడు తల్లీ అని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సద్దుల బతుకమ్మను పేర్చడం మొదలుపెట్టారు. ప్రతి పువ్వులో వారి భక్తిని, వారి ఆశను వింపుతున్నారు. సద్దుల బతుకమ్మ తయారీకి టేకు పువ్వులు ఎంతో ముఖ్యం. వీటితోనే బతుకమ్మకు అందమైన ఆకారం వస్తుంది. చూడండి, టేకు ఆకులను ఎంత శ్రద్ధగా పేర్చుతున్నారో. ఒక్కో రంగురంగుల పువ్వులతో పాటు ఈ టేకు పువ్వులు కూడా రంగులు వేస్తే బతుకమ్మ మరింత అందంగా కనిపిస్తుంది. ఇలా పేర్చిన టేకు ఆకులను ఒక్కొక్కటిగా బతుకమ్మలో అమర్చుతున్నారు. ఎంత అందంగా ఉందో కదూ! టేకు ఆకులతో బతుకమ్మను అందంగా అమర్చిన తరువాత ఇప్పుడు తంగెడు పువ్వులతో అలంకరిద్దాం. చూడండి, ఎంత అందమైన తంగెడు పువ్వులో! ఈ పువ్వుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ తంగెడు పువ్వు తెలంగాణ రాష్ట్ర పుష్పంగా గుర్తింపు పొందింది. ఇది మన సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ అందమైన తంగెడు పువ్వులతో బతుకమ్మను మరింత అందంగా అలంకరిస్తున్నారు. తంగెడు పువ్వులతో బతుకమ్మ అలంకరణ పూర్తయింది. ఇప్పుడు ముత్యాల పువ్వులతో అలంకరిద్దాం. ముత్యాల పువ్వులకు రంగులద్దుతున్నారు. ఈ పువ్వు తెలంగాణలో దొరికే ఒక ప్రత్యేకమైన పువ్వు. చూడండి, ముత్యాల పువ్వులు ఎంత అందంగా మెరిసిపోతున్నాయో! ఈ పువ్వులు బతుకమ్మకు మరింత అందాన్నిస్తాయి. ముత్యాల పువ్వులతో బతుకమ్మ అద్భుతంగా తయారైంది కదూ! చూడండి, బంతి పువ్వులతో బతుకమ్మ ఎంత అందంగా ఉందో! ఈ రంగురంగుల పువ్వులు పండుగకు మరింత శోభను తెచ్చాయి. బంతి పువ్వులతో అలంకరణ పూర్తయింది. ఇప్పుడు గౌరమ్మను ప్రతిష్ఠిద్దాం. గౌరమ్మ అంటే పార్వతీదేవి. ఈమెను బతుకమ్మలో ప్రతిష్ఠిస్తే పండుగకు మరింత పవిత్రత వస్తుంది. చూశారుగా, బతుకమ్మ తయారీ పూర్తయింది. ఇప్పుడు వీటిని గుడి దగ్గర పేర్చుకుందాం. గ్రామస్తులందరూ ఒక్కొక్కరుగా వచ్చి తమ బతుకమ్మలను గుడి దగ్గర పేర్చుతున్నారు. ఈ దృశ్యం ఎంత అందంగా ఉందో కదూ! బతుకమ్మలను గుడి దగ్గర పేర్చిన తరువాత పంతులుగారు వాటికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఈ పవిత్రమైన క్షణాలను చూడటానికి ఎంతో ఆనందంగా ఉంది కదూ! గుడి దగ్గర పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడపడుచులు పెద్ద వలయంగా ఏర్పడి చప్పట్లు కొడుతూ లయబద్ధంగా అడుగులు వేస్తూ బతుకమ్మ ఆడుతున్నారు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చూడండి, మన సంస్కృతి ఉట్టిపడేలా రంగురంగుల చీరలు కట్టుకుని ఎంత అందంగా బతుకమ్మ ఆడుతున్నారో! ఈ పండుగలో ఆడపడుచులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఊరందరూ ఒకే చోట చేరి ఎంతో ఆనందంగా బతుకమ్మ ఆడుతున్నారు. ఇది మన ఊరి ప్రత్యేకత. ఈ పాటల్లో మన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలు అన్నీ కనిపిస్తాయి. బతుకమ్మ ఆడటమంటే కేవలం ఆట కాదు, మన అనుబంధాలను, ఆనందాన్ని పంచుకునే వేడుక. 2 గంటలపాటు బతుకమ్మ ఆడి ఆడవాళ్లు కాస్త అలసిపోయారు. అలసిపోయిన ఆడవాళ్లకు కాస్త విరామమిచ్చి ఇప్పుడు మగవాళ్లు బతుకమ్మ ఆడటం మొదలుపెట్టారు. చూడండి, మగవాళ్లు కూడా ఎంత చక్కగా ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్నారో! వాళ్లలో ఎంత ఉత్సాహం ఉందో కదా! వాళ్లు ఆడుతుంటే ఆడవాళ్లకంటే మంచిగా ఆడుతున్నట్లే అనిపిస్తుంది. ఈ పాటల్లో మన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలు అన్నీ కనిపిస్తాయి. బతుకమ్మ ఆడటమంటే కేవలం ఆట కాదు, మన అనుబంధాలను, ఆనందాన్ని పంచుకునే వేడుక. ఇక బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చే సమయం ఆసన్నమైంది. భక్తితో, పాటలతో బతుకమ్మను సాగనంపేందుకు ఊరంతా కదులుతోంది.